కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్కి సంబంధం ఏంటి అంటూ ప్రశ్నిస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్కి అసలు సంబంధం లేదు అంటూ ఆవిడ స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్కి అసలు సంబంధం ఏంటి అంటూ షర్మిల గారు ప్రశ్నిస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్కి అసలు సంబంధం లేదంటూ కూడా ఆవిడ స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూడాలి సార్? షర్మిల జగన్ తండ్రి పేరు ఎదుగూరి సంధింటి రాజశేఖర్ రెడ్డి. ఎదుగూరి సంధింటి రాజశేఖర్ రెడ్డి. జగన్ పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. సంబంధం లేదు కదా, రెండిటికి సంబంధం లేదు అనే మాట షర్మిల ఇప్పుడు కొత్తగా చెప్పడం లేదు, గతంలో కూడా చెప్పింది. ఓకే, ఏది ఒక సంవత్సరం క్రితమే ఏమంది, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేడు అంటూ వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అబ్రివేషన్ ఆమె చెప్పేసింది. సరే, ఇంకా యూట్యూబ్ వాళ్ళు ఇంకా మిగతా సిపి కూడా కలిపారు. వైఎస్ఆర్కి అబ్రివేషన్ అలా చెబితే ఆ పార్టీలో సి అంటే చెవిరెడ్డి అని, పి అంటే పెదిరెడ్డి అని కూడా అన్నారు వైఎస్ఆర్ సిపికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ వేరు, ఎదుగూరి సంధింటి రాజశేఖర్ రెడ్డి వేరు. అంటే మొదట్లో జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్న ఫోటో విగ్రహం దండ వేయకుండా అసలు కూర్చునేవాడు కాదు, నుంచునేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. అట్లాంటిది అసలు వాళ్ళ ఛానల్లోనే ఆయన ఫోటో తీసేశారు. నీకు తెలుసు కదా, సాక్షి ఛానల్లో పనిచేసావా? లేదు కదా. ఇప్పుడు సాక్షిలో నీకేంటి, మొదట్లో రాజశేఖర రెడ్డి ఒక ఇది ఉంటుంది, ఆ పూలు జల్లుతూ నీకు అది పక్కన ఉంటుంది. అవును, లోగో. అది తీసి పారేసి మొత్తం బులుగేశారు. జనంలో మళ్ళీ ఒక రకంగా తిరుగుబాటు వస్తుందంటే మళ్ళీ అప్పుడప్పుడు పెడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఓడిపోతే వాళ్ళ నాన్న పేరు ఎత్తుతాడు, బతికుంటే వాళ్ళ నాన్న పేరు ఛార్జ్షీట్లో చేరుస్తాడు. గెలిచినప్పుడు అంటే అధికారంలో ఉంటే వాళ్ళ నాన్న పేరు ఛార్జ్షీట్లో చేరుస్తాడు. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో షర్మిలే బయట పెట్టింది. అసలు ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరో మాకు తెలియదు, అతను ఆ చెట్టు కింద లీడరు, మా ఇంటికి ఏనాడు రాలేదు, మా నాన్న ఏనాడు కలవలేదు, మా నాన్న భక్తుడైతే అయి ఉండొచ్చు, అప్పట్లో చాలామంది ఉంటారు మా నాన్న ఫ్యాన్స్ అంటూ. జగన్మోహన్ రెడ్డికి అతను ఫ్రెండ్. ఓకే, జగన్ ఆ కేసులో నుంచి తప్పించడం కోసం మా నాన్న పేరు ఛార్జ్షీట్లో చేర్పించాడు. అందుకు ప్రతిఫలంగా జగన్ సీఎం అయిన 15 రోజుల్లోనే అతనికి ఏఏజీ పోస్టు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆ విషయం షర్మిలకి ఎలా తెలిసింది? రాహుల్ గాంధీ చెప్పారు, సోనియా గాంధీ చెప్పారు, మీ నాన్న పేరు చేర్చింది మేం కాదమ్మా, మా మీద ఎందుకు మీరు ధ్వజమెత్తుతున్నారు, మీ నాన్న చంపించింది మేమే అంటారు, మాకేం సంబంధం. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషి, చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ఆఖరి ఊపిరి కూడా కాంగ్రెస్లో తీర్చుకున్నాడు. మరి మీ అన్నేమో కాంగ్రెస్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడంటూ సోనియా రాహుల్ చెప్పిన తర్వాత తెలిసింది షర్మిలకు. ఇప్పుడు ఈ ఇష్యూ ఇప్పుడు ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు తీసుకొచ్చారు దీన్ని అంటే, నందిగామలో ఆ గాంధీ సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం కూలేశారు. అక్కడేదో అడ్డంగా ఉంది, అక్కడ ట్రాఫిక్ అడ్డంగా ఉంది. విగ్రహం ఒకటే పెడితే అది వేరే విషయం, విగ్రహం చుట్టూతా ఏయో ఐలాండ్ అంటూ పెట్టేశారు. వాళ్ళ యొక్క గుర్తులు, పార్టీ గుర్తులు, ఆ ఫ్లెక్సీలు వాటితో నింపేశారు. ట్రాఫిక్ కోసం దాన్ని తీసేస్తే దానిపైన మండిపడింది షర్మిల. మరి జగన్మోహన్ రెడ్డి స్పందించాడా? నువ్వు చెప్పు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహం తీసేస్తే మొదట స్పందించాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. ఆయన మరి వాళ్ళ నాన్న పేరుతో పెట్టిన పార్టీ అయితే స్పందించేవాడు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు కాబట్టి జగన్ స్పందించాల, ట్వీట్ కూడా చేసినట్లేడు కదా. మరి ఈ అమ్మాయి ధ్వజమెత్తుతోంది. ఆ విగ్రహం కనుక అక్కడ నెలకొల్పకపోతే ఉద్యమం హెచ్చరిస్తోంది. ఆందోళన ఇంకా సిద్ధం అంటూ మరి రేపు పొద్దున వచ్చి కూర్చుంటుందేమో చూడు నందిగామలో.
ఓకే. అంటే తను ఏమంటోంది షర్మిల, విగ్రహం చుట్టూ ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే తీసేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ గుర్తులన్నీ చెరిపేయండి, అంతేగాని రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఆయన విగ్రహం ఎందుకు తొలగిస్తారని ఆమె, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ మీద కక్ష ఉంటే ఆ పార్టీ మీద తీర్చుకోండి. రాజశేఖర రెడ్డి బొమ్మలు ఏం చేశాయంటారు, ఆ బొమ్మలు వేయించడం అదో పెద్ద సినిమా. ఏది రాజశేఖర రెడ్డి హెలికాప్టర్లో దుర్మరణం పాలైనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక బొమ్మలు చేయించాడు. కొన్ని వందల వేల బొమ్మలు తన ఖర్చులతో చేయించి మొత్తం అతని యాత్రలో అతను ఎక్కడికి వెళ్తే అక్కడ విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ పర్మిషన్లు తీసుకోకుండా విగ్రహ ప్రతిష్ఠ చేయాలన్నా కూడా దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏది అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి ముందస్తుగా అర్జీ పెట్టుకోవాలి, అక్కడ కౌన్సిల్ తీర్మానం చేయాలి, కమిషనర్ ఒప్పుకోవాలి, ఆ తర్వాత డెవలప్ చేయాలి, విగ్రహం పెట్టాలి. ఇవన్నీ వదిలేసిన దీంట్లో ఇప్పుడు ఈ విగ్రహ రాజకీయానికి మళ్ళా షర్మిల ఎత్తుకుందా? అంటే రాజశేఖర్ రెడ్డి ఇవాళ దీన్ని తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బతికించాలనుకుంటుందా, అన్న పార్టీకి మేలు చేయాలనుకుంటుందా? ఇప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి పైన ఈ మధ్య చర్చ ఎక్కువ పెడుతున్నారు. మీకు తెలుసు కదా, జగన్ ఓడిపోయిన వెంటనే అందరూ మొన్న రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా డిబేట్ మీద డిబేట్ పెట్టారు. ఏది అసలు అందరూ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ ఇక్కడ సమావేశాలు, అటు అమరావతిలో కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు. ఏమైపోయాడు రాజశేఖర రెడ్డి ఇన్నేళ్లుగా, మీకు ఎందుకు గుర్తులేదు? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు ఈ మాట్లాడినటువంటి ఈ వీరభక్త హనుమాన, లేకపోతే ఎవరు జగన్ భక్త ఐఏఎస్లు లేకపోతే ఐపీఎస్లు, రాజశేఖర రెడ్డి గురించి మీరు గతంలో ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఆయన చనిపోయి ఇప్పటికి ఎన్నాళ్ళు అవుతుంది? మరి దగ్గర 15 ఏళ్ళు అవుతుంటే ఇప్పుడు ఆయన సంస్మరణ, ఆయన యొక్క కథలు, చరిత్ర మొత్తం కథలుగా చెప్తున్నారే జవహర్ రెడ్డి, లేకపోతే ధనుంజయ రెడ్డి, అసలు ఆయనతో పనిచేసిన వాళ్ళు ఐఏఎస్లు, వీళ్ళందరూ. అంటే ఒకటి, మాజీ ముఖ్యమంత్రిగా నిజంగా మీకు గనక చిత్తశుద్ధి, నిబద్ధత, అతని పట్ల భక్తి, ప్రేమ ఉంటే ప్రతి ఏడు చేస్తారు. అవసరానికి రాజశేఖర్ రెడ్డి, అవసరం తీరాక శేఖర్ రెడ్డి. ఇది తప్పు. ఓకే, ఇలాంటి ఇవి మనం ఆయన అభిమానులు కూడా క్షమించరు. ఇవాళ రాజశేఖర్ రెడ్డి పథకాలనే నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన పెట్టాడు ఏది ఆరోగ్యశ్రీ పెండింగ్ బాకీలు మరి 4,500 కోట్ల నీ హయాంలో. అంటే నువ్వు ఒక 3 త్రైమాసికాలు నువ్వు బాకీ పెడతావు, కూటమి ప్రభుత్వం 6 త్రైమాసికాలు పే చేయమంటాడు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీము రాజశేఖర రెడ్డి తెచ్చిన స్కీము ఏం చేసావు నువ్వు? 2 ముక్కలు చేసావు. వసతి దీవెన అన్నావు, విద్యా దీవెన అన్నావు. దానికో 1,500 కోట్లు, దీనికో 1,500 కోట్లు పెండింగ్ పెట్టాడు. 3,000 కోట్లు నువ్వెందుకు పెండింగ్ పెట్టావు? ఇప్పుడు లోకేష్ ఏం చేస్తున్నావు, బిల్లులు ఎందుకు ఇవ్వవు అని అడుగుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పేరులో పెట్టుకున్న 3, ఎవరు? యువజన, శ్రామిక, రైతు, ఆ 3 వర్గాల కన్నా న్యాయం చేశాడా? యువజనులకి ఏం న్యాయం చేశాడు చెప్పు? నిరుద్యోగం దేశంలో 15% ఉంటే ఇక్కడ 30% అంట. యువతరం తిరగబడ్డారు. యువగళం అనగానే లోకేష్ అమ్మట పొలోమంట పోయారు. దేనికోసం? ఉద్యోగాల కోసం. మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేశాడని. ఆ యువజన అనే పేరు నువ్వు పెట్టుకునే అర్హతే ఆ పార్టీకి లేదు. శ్రామిక వర్కర్లకు ఏం చేశాడు చెప్పు, నువ్వు చెప్పు. శ్రామికులకి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేశాడా? అరే వాళ్ళకు ఉన్నటువంటి ఫండ్, బిల్డింగ్ ఫండ్ ఏది, వాళ్ళు ఉన్నటువంటి ఆ తాపీ వర్కర్లంతా కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫండ్ 1,500 కోట్లు ఖాళీ చేశాడు. వర్కర్స్ ఫండ్ అన్నమాట. అంటే ఇప్పుడు అదే కాదు, రైతు 3 అక్షరం శ్రామికులు అయిపోయింది రైతు. అరే శ్రామికులు ఆత్మహత్యలు చేసుకున్నారు చిన్న. ఏది భవన నిర్మాణ కార్మికులు 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నువ్వు ఇంకా శ్రామిక అనే పదం ఆ దెబ్బకి జరిగిపోయింది. ఇక రైతుల అసలు రైతు భరోసా అని 20,000 కోట్ల మోసం చేశాడు. కేంద్రం ఇచ్చే దానికన్నా 6,000 ఎక్స్ట్రా ఇస్తానన్నాడు, 13,000 ఇస్తానన్నాడు. అలాంటిది కేంద్రం ఇచ్చే దాంతో కలిపి 13 ఇచ్చాడు.
ప్రతి రైతుకి 6,000 మోసం చేస్తే ఆ రైతు నీకు ఎలా ఓటు వేస్తాడు? డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేశాడు. ఇన్సూరెన్స్ బకాయిలంట. నిన్న అతను మాట్లాడుతున్నాడు, ఎవరు, శివరాజ్ సింగ్ చౌహాన్, జగన్ కట్టాల్సిన ఇన్సూరెన్స్ బాకీలు కట్టలేదు. కేంద్రం వాటా ఇచ్చింది క్రాప్ ఇన్సూరెన్స్కి, రాష్ట్రం వాటా ఇవ్వకుండా 2,500 కోట్లు ఎగ్గొట్టాడు. రైతులకు 5,000 కోట్ల నష్టం చేశాడు. అంటే ఆ పెట్టుకున్న పేరు కూడా న్యాయం చేయలేదు. యువజనులకు ద్రోహం, శ్రామికులకు ద్రోహం, రైతులకు ద్రోహం. ఇక వైఎస్ఆర్ ఎక్కడుంటాడు? ఆ పార్టీలో వైఎస్ఆర్ ఎక్కడ, ఆ జెండాలో వైఎస్ఆర్ ఎక్కడ? అసలు ఆ కుటుంబంలోనే ఇవాళ మనం చూసాం, ఏది విజయమ్మ మీద కేసు వేసినాడు, ఇంకా వైఎస్ఆర్ బిడ్డ ఎలా అవుతాడు? ఓకే. వైఎస్ఆర్ భార్య పైన కేసు వేసినాడు, తన తండ్రి వైఎస్ఆర్ అని చెప్పుకునే నైతికతనే కోల్పోయాడు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.